Probability Part 6 Exercise 9b second Roman నుంచి 8th sum. A bag contains 12 2 rupee coins, 7 1 rupee coins, and 4 half-rupee coins. If 3 coins are selected random, then find the probability that the sum of 3 coins is maximum. దీనిలో సెకండ్ బిట్, the sum of 3 coins is minimum. Third one, each coin is of different value. A bag contains 12 2 rupee coins, 7 1 rupee coins, 4 half-rupee coins. 2 rupee coins 12 ఉన్నాయి, అలాగే 7 1 rupee coins, 4 half-rupee coins. A bag contains 12 2 rupee coins, 7 1 rupee coins, 4 half-rupee coins. If 3 coins are selected from randomly, then find the probability of first bit. Sum of 3 coins is maximum. Sum of 3 coins is minimum. Each coin is of different value. టోటల్ బ్యాగ్లో చూడండి ఏమున్నాయో. 2 rupee కాయిన్స్ ఉన్నాయి, 1 rupee కాయిన్స్ ఉన్నాయి, హాఫ్ రూపీ కాయిన్స్. 2 rupee కాయిన్స్ వచ్చేసి 12, 1 rupee కాయిన్స్ 7, హాఫ్ రూపీ కాయిన్స్ 4. టోటల్ కాయిన్స్ 12 7 19 ప్లస్ 4 23. ఈ 23 కాయిన్స్ నుంచి సెలెక్ట్ చేయాల్సింది 3 కాయిన్స్ ఆర్ సెలెక్టెడ్, అంటే 23C3, అంటే n of s ఈక్వల్ టు 23C3. 23 కాయిన్స్ నుంచి 3 కాయిన్స్ సెలెక్ట్ చేయమన్నాడు. ఆ 3 కాయిన్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ బిట్, సమ్ ఆఫ్ 3 కాయిన్స్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ. నువ్వు సెలెక్ట్ చేసే 3 కాయిన్స్ యొక్క టోటల్ అనేది మ్యాక్సిమం వాల్యూ రావాలి. మరి మ్యాక్సిమం రావాలంటే 2 rupee కాయిన్స్ నుంచి 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ 6 అవుతుంది. అది ఇక్కడ 3 కాయిన్స్ తీసుకుంటే టోటల్ 3 rupees. ఇక్కడ 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ 1.5 rupee. అంటే 3 కాయిన్స్ వాల్యూ మ్యాక్సిమం రావాలి అంటే 2 rupee కాయిన్స్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. Let A be the event of sum of 3 coins is maximum. Sum of 3 coins maximum అవటాన్ని ఈవెంట్ ఏగా తీసుకుంటే n of a ఈక్వల్ టు, ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాం, 2 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 12,
అంటే 12 కాయిన్స్ నుంచి 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. n of a ఈక్వల్ టు 12c3. ఇక ప్రాబబిలిటీ p of a ఈక్వల్ టు n of a by n of s. n of a 12c3 divides n of s. టోటల్ 23 కాయిన్స్, 3 కాయిన్స్ని సెలెక్ట్ చేయటం. చూడమ్మా, టోటల్ 23 కాయిన్స్ నుంచి 3 కాయిన్స్ తీసుకున్నా. ఆ 3 కాయిన్స్ వాల్యూ మ్యాక్సిమం రావాలి అంటే ఆ 3 కాయిన్స్ కూడా 2 రూపీ కాయిన్స్, అంటే ఈ 12 కాయిన్స్లో నుంచి ఆ 3 సెలెక్ట్ చేసుకుంటా. ఇది 12c3. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 12c3 by 23c3 అవుతుంది. అలాగే సెకండ్ బిట్ చూడండి. Sum of 3 coins is minimum. Sum of 3 coins is minimum. Let B, ఇందాక ఏ అనుకున్నా దీన్ని బీగా తీసుకున్నా. B be the event that sum of 3 coins is minimum. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి, నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ బి. మరి బి తీసుకోవాలంటే మినిమం వాల్యూ రావాలి అంటే అవి హాఫ్ రూపీ కాయిన్స్కి వెళ్ళు. ఈ 4 హాఫ్ రూపీ కాయిన్స్, ఇందులో నుంచి 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ 1.5. ఇక్కడైతే 3 రూపీస్, ఇక్కడైతే 6. టోటల్ వాల్యూ మినిమం లీస్ట్ వాల్యూ రావాలంటే నువ్వు సెలెక్ట్ చేసుకునే 3 కాయిన్స్ కూడా హాఫ్ రూపీ కాయిన్స్ నుంచి తీసుకోవాలి. ఈ హాఫ్ రూపీ కాయిన్స్ 4 ఉన్నాయి, 4లో నుంచి 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక ప్రాబబిలిటీ ఆఫ్ బి, ఇక్కడ ఈవెంట్ బిగా తీసుకున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ 23 కాయిన్స్లో నుంచి 3 కాయిన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 3 కాయిన్స్ వాల్యూ మినిమం అవ్వాలంటే ఆ 3 కూడా హాఫ్ రూపీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 4c3. 4c3 by 23c3. The sum of the 3 coins is minimum. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడమ్మా. ఈచ్ కాయిన్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ. ఈచ్ కాయిన్ ఈజ్ ఆఫ్ ద డిఫరెంట్ వాల్యూ అంటే let C be the event that each coin is of different value. అంటే n of C ఈక్వల్ టు 2 రూపీ నుంచి 1 కాయిన్ ఉండాలి. 1 రూపీ నుంచి కాయిన్ హాఫ్ రూపీ నుంచి. 2 రూపీ కాయిన్స్ 12 ఉన్నాయి, 12 నుంచి 1 సెలెక్ట్ చేసుకున్నా. 1 రూపీ కాయిన్స్ 7 ఉన్నాయి, 7లో నుంచి 1 కాయిన్. హాఫ్ రూపీ కాయిన్స్ 4 ఉన్నాయి, 4లో నుంచి 1 సెలెక్ట్ చేసుకున్నా. ఇక ప్రాబబిలిటీ ఆఫ్ సి ఎన్ ఆఫ్ సి బై ఎన్ ఆఫ్ ఎస్. టోటల్ శాంపిల్ స్పేస్ 23 కాయిన్స్ నుంచి 3 కాయిన్స్ తీయాలి. ఆ 3 కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ 12లో నుంచి 1 ఇంటూ 1 రూపీ కాయిన్స్ 7లో నుంచి 1, హాఫ్ రూపీ కాయిన్స్ 4లో నుంచి 1. ఇది సింప్లిఫై చేసుకుందాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడమ్మా.
The probabilities of three events A, B, C are such that probability of A 0.3, probability of B 0.4, probability of C 0.8, probability of A intersection B 0.09, probability of A intersection C 0.28, probability of A intersection B intersection C 0.08, and P of A union B union C is greater than or equal to 0.75. Probabilities of three events ABC. ABC three events యొక్క probabilities ఇచ్చాడమ్మా. Probability of A 0.3, probability of B 0.4, probability of C 0.8, probability of A intersection B 0.09, probability of A intersection C 0.28, probability of A intersection B intersection C 0.08, and P of A union B union C is greater than or equal to 0.75. రైట్ అమ్మా. ఇక సొల్యూషన్ చూడండి. గివెన్ దట్ అని మొత్తం రాయండి. P of A, P of B, P of C, A intersection B, A intersection C, A intersection B intersection C, and 0.75 less than or equal to P of A union B union C is less than or equal to 1. చివరిగా ఇవి ఒక్కడే తీసుకున్నాను. దీని నుంచి ప్రాబబిలిటీ అనేది 0.75 కన్నా ఎక్కువ ఉంటుంది. 0.75 కన్నా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే దేనికన్నా తక్కువగా ఉంటుందంటే 1 కన్నా తక్కువ లేదా 1కి ఈక్వల్గా. ఏ ప్రాబబిలిటీ అయినా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 0కి 1కి ఇన్ బిట్వీన్ అయి ఉంటుంది. అందుకని ఈ 1 తీసుకున్నా. 0.75 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of A union B union C ఫార్ములా అప్లై చేస్తున్నా. P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of A intersection C minus P of A intersection B intersection C is less than or equal to 1. గుడ్ అమ్మా. ప్రూవ్ చేయాల్సిన క్వశ్చన్ చూడండి. ఇంతవరకు ఇచ్చాడు. షో దట్ P of A intersection B, A intersection C, B intersection C లేదు. ఈ B intersection C వాల్యూ lies between P of B intersection C lies between 0.21, 0.46. ఈ వాల్యూస్ అని ఇచ్చాడమ్మా. టు షో దట్ P of B intersection C lies between 0.21, 0.46 అని చూపించమంటున్నాడు. 0.75 less than or equal to probability of A అంటే 0.3, probability of B 0.4, probability of C 0.8 minus P of A intersection B 0.09,
minus probability of B intersection C మనం ఫైండ్ అవుట్ చేయాలి minus P of A intersection C 0.28 minus P of A intersection B intersection C 0.08 less than or equal to 1. 0.75 less than or equal to ముందు ప్లస్లన్నీ యాడ్ చేయనమ్మా ఈ 3 టర్మ్స్ లాస్ట్ది ప్లస్ నాన్న ప్లస్ ఇది ఈ 4 టర్మ్స్ యాడ్ చేయండి 0.3 0.4 0.80 0.08 8 12 15 1.58 మైనస్ నెగిటివ్ చూడండమ్మా ఈ రెండు ఉన్నాయి 0.09 0.028 17 3 0.37 minus P of B intersection C less than or equal to 1. 0.75 less than or equal to 8 minus 7. 8 minus 7 1 4 minus 3 8 minus 7 1 5 minus 3 and 2 1 minus 0 1.21 minus P of B intersection C less than or equal to 1. 1.21 left side తీసుకురండమ్మా minus 0.75 minus 1.21 less than or equal to P of B intersection C less than or equal to ఇది లెఫ్ట్ సైడ్కి అలాగే రైట్ సైడ్కి కూడా 1 minus 1.21 ఇది సపరేట్ చేయండమ్మా 1.21 minus 0.75 11 అంటే 6 11 4 0.46 నెగిటివ్ వాల్యూ minus 0.46 less than or equal to minus P of B intersection C less than or equal to minus 0.21 మైనస్ ఉందమ్మా ఈ మైనస్ బౌటాన్ని మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నా 0.46 greater than or equal to P of B intersection C greater than or equal to 0.21 ఇది ఇలా రివర్స్ ఆర్డర్లో రాయండి ఇటు నుంచి రాసురండి 0.21 కన్నా P of B intersection C greater than అవుతుంది which is greater than or 0 less than or equal to 0.46. P of B intersection C అనేది 0.21కి 0.46కి మధ్యలో ఉంటుంది అంటున్నాడు అది అదే ఇంటర్వెల్ వచ్చింది చూడమ్మా therefore P of B intersection C belongs to closed or equal ఉంది కాబట్టి closed bracket 0.21 0.46 నెక్స్ట్ 10th one చూడమ్మా the probabilities of three mutual exclusive events
gives as 1 plus 3p by 3, 1 minus p by 4, 1 minus 2p by 2. Prove that 1 by 3 less than or equal to p is less than or equal to 1 by 2. చూడమ్మా 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఇచ్చాడు. 1, 2, 3. ఈ 3 ఈవెంట్స్ కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ వాల్యూ 5. E1, E2, E3 ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అంటే వీటి యొక్క ఇంటర్సెక్షన్ E1 ఇంటర్సెక్షన్ E2 ఇంటర్సెక్షన్ E3 ఈక్వల్ టు 5. అంటే ఈ 3 ఈవెంట్స్లో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేవన్నీ. ఈ 3 కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే ఫైనల్గా ఈ రిలేషన్ని ప్రూవ్ చేయమన్నాడు. 1 by 3 less than or equal to p less than or equal to 1 by 2. రైట్. సొల్యూషన్ చూడండి. ఏ ప్రాబబిలిటీ అయినా 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇది 0 less than or equal to 1 plus 3p by 3 is less than or equal to 1. ఏదో పని చేద్దామా. Let A, B, C are 3 events అని, probability of A equal to 1 plus 3p by 3, probability of B 1 minus p by 4, probability of C 1 minus 2p by 2గా తీసుకోండి. ఫస్ట్ వన్ 0 less than or equal to p of A is less than or equal to 1. ఏ ప్రాబబిలిటీ అయినా కూడా లైస్ బిట్వీన్ 0 అండ్ 1 అవుతుంది. దీని నుంచి 0 less than or equal to 1 plus 3p by 3 is less than or equal to 1. ఫస్ట్ ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 అండ్ 1 అని తీసుకుంటున్నా. మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. 3 into 0 0 less than or equal to, మల్టిప్లై చేస్తే 3 3 క్యాన్సిల్ అవుతుంది. 1 plus 3p is less than or equal to 3 into 1 3. 1 అని సపరేట్ చేయండి అమ్మా. -1 less than or equal to 3p less than or equal to 3 minus 1 అంటే 2. p కోఎఫిషియంట్ 3 ఉంది. ఈ 3 కూడా లేకుండా ఉంటుందంటే మొత్తాన్ని 3తో డివైడ్ చేయండి. -1 by 3 less than or equal to p is less than or equal to 2 by 3. ఈక్వేషన్ 1. p ఇంటర్వెల్ ఇదమ్మా. రెండోది 0 less than or equal to probability of b is less than or equal to 1 అని తీసుకున్నా. probability of b lies between 0 and 1 అంటే 0 less than or equal to 1 minus p by 4 less than or equal to 1. ఇక్కడ కూడా మొత్తాన్ని ఇక్కడ కింద 4 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేసుకుంటున్నా. 0 less than or equal to 1 minus p less than or equal to 4. ఈ 1ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. -1 less than or equal to minus p less than or equal to 4 minus 1 అంటే 3. ఈ మైనస్ బావాలంటే ఈ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. +1 greater than or equal to p greater than or equal to -3. దీన్ని ఈ ఆర్డర్లో రాయండి, ఎజెండింగ్ ఆర్డర్లో. -3 less than or equal to p less than or equal to 1. ఈక్వేషన్ 2. నెక్స్ట్ థర్డ్ వన్. Zero less than or equal to probability of C is less than or equal to 1. 0 less than or equal to 1 minus 2p by 2 is less than or equal to 1. 0 less than or equal to మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా. 1 minus 2p is less than or equal to 2. 1 లెఫ్ట్ సైడ్ తీసుకురండి.
-1 less than or equal to -2, p less than or equal to 1. -2 ఉందమ్మా, మొత్తాన్ని -2తో డివైడ్ చేయండి. +1/2 less than or equal to p is less than or equal to -1/2. ఈ ఆర్డర్ అయినమ్మా, ఎజనింగ్ ఆర్డరు. -1/2 ఈ స్టెప్ చూడమ్మా, 2తోనే కాకుండా మైనస్తో కూడా మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ సైన్స్ కూడా మారుతాయి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. దీని ఎజనింగ్ ఆర్డర్ -1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఈక్వేషన్ 3. మొత్తం ఈ 3 ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ నుంచి 3 రిలేషన్స్ వచ్చినాయి. ఈ 3 రిలేషన్స్ని సపరేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వన్ -1/3 p is less than or equal to 2/3. Second one -3 p less than or equal to 1. Third one -1/2 less than or equal to p is less than or equal to 1/2. ఇదిగో మనం ప్రూవ్ చేయాల్సింది. p lies between 1/3, 1/2. అయితే 0 is less than or equal to p of a union b union c. ఈ కండిషన్ ఏకమ్మా, ఏ ప్రాబబిలిటీ అయినా 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0 is less than or equal to p of a union b union c అంటే p of a plus p of b plus p of c minus p of a intersection b, అలాగే p of b intersection c minus p of a intersection c plus p of a intersection b intersection c less than or equal to 1. అయితే 0 less than or equal to p of a plus p of b plus p of c. చూడమ్మా, a intersection b, abలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని ఇచ్చాడు. అండ్ ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ వాల్యూ 5 అవుతుంది. a intersection b మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి ఈ వాల్యూ 5. ప్రాబబిలిటీ ఆఫ్ 5 అంటే 0 0 0 0. ఫైనల్గా మిగిలేది ఇదమ్మా. ఇప్పుడు ఇందులో మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఏమి ఇచ్చాడు, 1 + 3p/2, 1 + 3p/3. ప్రాబబిలిటీ ఆఫ్ బి 1 - p/4. probability of C 1 - 2p/2 less than or equal to 1. రిలేషన్స్ అలా ఉంచండమ్మా. గివెన్ ప్రాబబిలిటీస్ సబ్స్టిట్యూట్ చేశాను. టోటల్ ఎల్సిఎం 12, 3 4 times 4 plus 12p plus 4 3 times 3 minus 3p 6 minus 12p less than or equal to 1. 0 less than or equal to 4 3 7 7 6 13 plus 12p minus 12p మిగిలింది minus 3p/12 less than or equal to 1. 12తో మల్టిప్లై చేయండి. 0 13 minus 3p less than or equal to 12. 13 minus 13 less than or equal to minus 3p less than or equal to 12 minus 13 అంటే -1. మైనస్తో మల్టిప్లై చేస్తున్నా.
13 greater than or equal to 3p is greater than or equal to 1. pకి ముందు 3 ఉంది, ఈ మొత్తాన్ని 3తో డివైడ్ చేయండి. 13/3 greater than or equal to p is greater than or equal to 1/3. 3తో డివైడ్ చేశానమ్మా. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో 1/3 less than or equal to p is less than or equal to 13/3. ఈక్వేషన్ 4. మొత్తం 3 రిలేషన్స్ వచ్చినాయి చూడమ్మా. ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ సి. పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2, 3 and 4. ఈ 4 ఈక్వేషన్స్ నుంచి ఒకే రిలేషన్ సపరేట్ చేయండి. ఆ రిలేషన్ కూడా 0కి 1కి మధ్యలో ఉండాలమ్మా. ఎందుకు 0కి 1కి? ఏ ప్రాబబిలిటీ అయినా 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి, -1/3 యూజ్ అవ్వదు, నెగిటివ్ ఉండదు ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా. -1/2 లీస్ట్ వాల్యూ చూస్తున్నా, -1/3 ఉండదు, -1/2 ఉండదు, -3 ఉండదు, 1/3. 1/3 అంటే 0.3 అంటే 0కి 1కి మధ్యలో ఉంటుందమ్మా ఈ వాల్యూ. ఈక్వేషన్ 1, 2, 3, 4. ఈ 4 ఈక్వేషన్స్ నుంచి ఎల్హెచ్ఎస్ వాల్యూ చూడండి. -1/3 ప్రాబబిలిటీ నెగిటివ్ ఉండదు, ప్రాబబిలిటీ నెగిటివ్ ఉండదు. పాజిటివ్ వాల్యూ వచ్చేసి 1/3, అది కూడా 0కి 1కి మధ్యలోనే ఉంది. అంటే 1/3 తీసుకోవచ్చు. p less than or equal to, మరి రైట్ సైడ్ ఎంత ఉండాలి? 2/3, 1, 1/2, 13/3. 13/3 అంటే 4 పాయింట్ సంథింగ్, ఇది ఉండదు, 13/3 ఉండదు. 1 మ్యాక్సిమం తీసుకోవచ్చు, 2/3 తీసుకోవచ్చు, 1/2, 2/3. ఓకే, ఇట్లా మనం చూపించమంటుంది p లైస్ బిట్వీన్ 1/3, 1/2. సాటిస్ఫై అవుతుంది చూడమ్మా. p లైస్ బిట్వీన్ 1/3 and 1/2. చూడమ్మా, 1/2 సాటిస్ఫై అవ్వడం అంటే ఇలా చెక్ చేసుకోవాలి. p వాల్యూ 2/3, 2 divides 3, 0.026 times. ఇది 0.6 అనుకోండి. 1, ఇది 1. ఫస్ట్ ఇంటర్వెల్ ఇది, సెకండ్ ఇంటర్వెల్, థర్డ్ ఇంటర్వెల్ 1/2 అంటే ఇక్కడ 0.5 ఉంటుంది. 0.5. ఇది 13/3 అంటే ఇది 4 పాయింట్. చూడండి, మొత్తం ఈ 4 ఇంటర్వెల్స్లో కూడా కామన్గా ఉన్న ఏరియా 0.5. ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ 4 లైన్స్లోనూ ఉందమ్మా. అందుకని కామన్ ఏరియా వచ్చేసి 0.5 అంటే 1/2 వరకు రైట్ సైడ్ తీసుకున్నాం. లెవెన్త్ వన్ చూడమ్మా. On a festival day, a man plans to visit 4 temples A, B, C, D in a random order. Find the probability that the visits A before B
A before B and B before C. On festival day, a man plans to visit 4 temples. Total 4 temples. ఆ టెంపుల్స్ నేమ్స్ కూడా ఇచ్చాడు. ABCD అనే 4 temples. Find the probability that A before B. కండిషన్ A before B ఈ రెండు జరగాలి. అరేంజ్మెంట్ ఎలా ఉండాలి? A before B, B before C. ఈ 2 కండిషన్స్ ఫాలో అవుతూ ఎలా అరేంజ్ చేయవచ్చు అన్నాడు. సొల్యూషన్ చూడమ్మా. ABCDR 4 హోలీ టెంపుల్స్ అనుకుంటే వాటిని ఇలా తీసుకుందాం. 4 టెంపుల్స్ 1 2 3 4. A బిఫోర్ B ఫస్ట్ బిట్ ఈ రెండు కలిసి ఉండాలమ్మా. A బిఫోర్ B ఉండాలి. అంటే సీరియల్ని ఎలాగైనా అరేంజ్ చేయవచ్చు కాబట్టి మొత్తం 4 టెంపుల్స్ n(s) = 4 టెంపుల్స్ని 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 అంటే 24. ఇది n(s). A బిఫోర్ B, B బిఫోర్ A అవ్వదు కాబట్టి A బిఫోర్ B అంటే ఇదంతా ఒకే సెట్. రిమైనింగ్ సీరియల్ని మనం ఎలాగైనా అరేంజ్ చేయవచ్చు. మొత్తం n(e) 4 ప్లేసెస్లో సీరియల్ని C కాదమ్మా, సెలెక్షన్ కాదు, అరేంజ్మెంట్ కాబట్టి 4p2 వేస్లో అరేంజ్ చేసుకుంటాం. ఈ 4 ప్లేసెస్లో సీరియల్ని 4p2 వేస్లో 4p2 అంటే 4 × 3 12 వేస్లో అరేంజ్ చేయవచ్చు. ఇక ప్రాబబిలిటీ ఆఫ్ E n(e) బై n(s). n(e) 12 వేస్ ఇక్కడ కూడా ఉంటుందమ్మా. n(e)లో సీరియల్ని అరేంజ్ చేసాము. ఇక ఏబీలని అరేంజ్మెంట్ అంటే ఓన్లీ 1 వే. A బిఫోర్ B మాత్రం అరేంజ్ చేయగలం. B బిఫోర్ A అరేంజ్ చేయలేం కాబట్టి అది ఓన్లీ 1 వే. మొత్తంగా 12 × 1 12 వేస్ అవుతుంది. 12 × 1 బై నెంబర్ ఆఫ్ శాంపిల్స్ స్పేస్ 24. 12/24 అంటే 1/2. A బిఫోర్ B ఈజ్ 1/2. అలాగే థర్డ్ వన్, సెకండ్ వన్ చూడమ్మా. A బిఫోర్ B అండ్ B బిఫోర్ C అంటే ABCలు మొత్తం ఒకే చోట ఉండాలి. ఇక D ఎక్కడైనా ఉండవచ్చు కాబట్టి మొత్తం n(e) D 4 ప్లేసెస్లో ఎక్కడైనా తీసుకోవచ్చు అంటే 4 వేస్. n(e) = 4 వేస్. n(s) = 24 వేస్. ఒకటి D అరేంజ్ చేసిన తర్వాత మిగిలిన 3 ప్లేసెస్లో ABCల్ని ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం. అది ఓన్లీ 1 వే. 4 వేస్ × 1 వే. ఇక ప్రాబబిలిటీ ఆఫ్ E n(e) బై n(s). n(e) D అరేంజ్మెంట్ 4, ABC అరేంజ్మెంట్ 1 బై n(s) అంటే 24. 4 6 times 1/6. నెక్స్ట్ 12th వన్ చూడమ్మా. From the employees of a company, 5 persons are selected to represent in the managing committee of company. The particulars of 5 persons
are follows. Serial number, name, sex, age in years. First one, Harish. హరీష్ మేల్, ఏజ్ వచ్చేసి 30 years. సెకండ్ వన్ రోహన్ మేల్, ఏజ్ వచ్చేసి 33. థర్డ్ వన్ శీతల ఫిమేల్, ఏజ్ 46. Fourth one, Alice, female, age 28. Fifth person, Salim, male, age 41. ఇంకా క్వశ్చన్ ఉందమ్మా. A person is selected randomly from this group to act as a spokesperson. Find the probability will either male or above 35 years. Male or above 35 years. చూడమ్మా, from the employees of a company, 5 persons are selected represent them in managing committee of company. The particulars of 5 persons are as follows. హరీష్ అనే అతను మేలు 30, అతని ఏజ్. రోహన్ మేలు, ఏజ్ 33. శీతల ఫిమేల్, ఏజ్ 46. ఆలిస్ ఏజ్ లేడీ, ఫిమేల్, ఏజ్ 28. సలీం మేలు, ఏజ్ 41. టోటల్ 5 మెంబర్స్. వాళ్ళ యొక్క ఏజెస్ ఇచ్చాడు. ఏ పర్సన్ ఈజ్ సెలెక్టెడ్ randomly. Find the probability will either male or above 35 years. Male or above 35 years ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. 1 పర్సన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది మేల్ లేదంటే అబౌవ్ 35 years నుంచి. సొల్యూషన్ చూడమ్మా. లెట్ ఏ బి ద ఈవెంట్ that selected person is male. చూడమ్మా, మేల్ నుంచి సెలెక్ట్ చేసుకోమంటున్నాడు కాబట్టి మేల్ నుంచి సెలెక్ట్ చేసుకునే ఈవెంట్ని ఏగా తీసుకున్నా. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మేల్ పర్సన్స్ మొత్తం ఎంతమంది ఉన్నారో చూడండి. 1 2 3. 3 మేల్ పర్సన్ నుంచి 1 పర్సన్ అంటే 3C1 అంటే 3. టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 5 పర్సన్స్ నుంచి ఒక్కరిని అంటే 5C1 అంటే 5. ఇక ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ 3, ఎన్ ఆఫ్ ఎస్ 5, 3/5. మేల్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవటానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 3/5 వస్తుందమ్మా. టోటల్ 5 మెంబర్స్లో నుంచి మేల్ పర్సన్ని సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ 3/5 అయింది. అలాగే రెండోది కూడా ఇక్కడే రాస్తున్నా. ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే
అబౌవ్ 35 ఇయర్స్ అనుకుంటే అబౌవ్ 35 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. అబౌవ్ 35 1 2 అబౌవ్ 35 41 46 2 పర్సన్స్ ఉన్నారమ్మా అబౌవ్ 25. ఆ అబౌవ్ 35 అనే వాళ్ళని మనం బీగా తీసుకుంటే ఎన్ ఆఫ్ బి వచ్చేసి 2, టోటల్ వచ్చేసి 5 నెంబర్స్. 5C1 అంటే 5, 2C1 అంటే 2. చూడమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మేల్ పర్సన్ యొక్క సెలెక్షన్ 3/5. ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయటం యొక్క ప్రాబబిలిటీ అవుతుంది, అది 2/5. మరి రెండింటిలో ఏమైనా కామన్గా ఉన్నారేమో చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 41 46. ఇది మెయిల్ పర్సన్. ఈ మెయిల్ పర్సన్ ఈ మెయిల్లోనూ ఉన్నాడు, అలాగే అబౌవ్ 35 ఇయర్స్లో కూడా ఇతను ఉన్నాడు. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1 అవుతుంది. దీని నుంచి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 5 పర్సన్స్ 1/5 అవుతుంది. బై ఎడిషన్ థియరం P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. చూడండి, ఆర్ అని వస్తే యూనియను, బోత్ వస్తేనేమన్నా ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఆర్ వచ్చింది అంటే డైరెక్ట్గా మనం యూనియన్ ఎడిషన్ థియరంని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసుకొని ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయండి. P of A 3/5, ప్రాబబిలిటీ ఆఫ్ బి 2/5, మెయిల్ పర్సన్ యొక్క ప్రాబబిలిటీ, అబౌవ్ 35 ఇయర్స్ యొక్క ప్రాబబిలిటీ, ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నవాళ్ళు 1/5. టోటల్ ఎల్సిఎం 5, 3 + 2 5 - 1 4/5. లాస్ట్ క్వశ్చన్ చూడమ్మా. 13th. Out of 100 students, 2 sections of 40 and 60. If you and your friend are among the 100 students, find the probability that you both enter the same section. దీనిలో సెకండ్ బిట్, you both enter into the different sections. చూడమ్మా, టోటల్ ఇక్కడ 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 100 స్టూడెంట్స్ని 2 సెక్షన్స్గా ఫామ్ చేశారు. ఓ సెక్షన్లో 40 మెంబర్స్, మరో సెక్షన్లో 60 మెంబర్స్. ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్
are among in 100 students. You, your friend, are also in 100 students. Find the probability that you both enter the same section. మీ ఇద్దరు కలిసి ఒకే సెక్షన్లో ఉంటే ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది? అలాగే సెకండ్ బిట్, యూ బోత్ ఎంటర్ ఇన్ టు ద డిఫరెంట్ సెక్షన్స్. డిఫరెంట్ సెక్షన్లో సెరో సెక్షన్లో ఉంటే ప్రాబబిలిటీ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుందో చూడమ్మా. టోటల్ 100 స్టూడెంట్స్, వీళ్ళని 40 ఒక సెక్షన్, 60 ఒక సెక్షన్ చేశాడు. సెక్షన్ 1, సెక్షన్ 2 అనుకుందాం. టోటల్ 100 స్టూడెంట్స్, ఓ సెక్షన్లో 40, మరో సెక్షన్లో 60 మెంబర్స్ ఉన్నారు. ఇక నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అంటే నెంబర్ ఆఫ్ ways of doing 100 students in two sections of 40 and 60. ఈ 100 స్టూడెంట్స్ని 2 సెక్షన్స్ అంటే 40, 60గా సపరేట్ చేస్తే ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ 100 ఫ్యాక్టోరియల్ బై 40 ఫ్యాక్టోరియల్ ఇంటూ 60 ఫ్యాక్టోరియల్. చూడమ్మా, ఎన్ ఆఫ్ ఎస్ number of ways of doing 100 students into 2 sections of 40 and 60. n of s 100 స్టూడెంట్స్ని 40, 60గా సపరేట్ చేయగలిగాం. ఇక ఫస్ట్ ఈవెంట్, you both enter into the same section. You both enter the same section. ఒకే సెక్షన్లో ఉంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ you and your friend enter in the సెక్షన్ 1 అనుకుందాం. సెక్షన్ 1 మీ ఇద్దరు కలిసి ఫస్ట్ సెక్షన్లో ఉంటే ఇక్కడ అరేంజ్మెంట్ చూడమ్మా. మీ ఇద్దరు ఫస్ట్ సెక్షన్లో ఉన్నారు కాబట్టి మిగతా మనం అరేంజ్ చేయగలిగేది రిమైనింగ్ 98 మెంబర్స్ని. ఫస్ట్ సెక్షన్ అంటే ఈ సెక్షన్లో ఉన్నావు, నువ్వు ఇందులో ఉన్నావు అని చెప్పావు కాబట్టి నేను అరేంజ్ చేస్తే పని లేదు, ఇక మిగతా అందరినీ అరేంజ్ చేసుకోవాలి. ఈ ఇద్దరు ఫిక్స్ అయి ఉన్నారు. టోటల్ 98 మెంబర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంక ఈ సెక్షన్లో రిమైనింగ్ మొత్తం 40 సీట్స్. నీవు నీ ఫ్రెండ్ ఇద్దరు అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటున్నారు కాబట్టి రిమైనింగ్ 38 మెంబర్స్ని అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ 60 ప్లేసెస్, 60 మెంబర్స్ని 60 వేస్లో. చూడమ్మా, యూ బోత్ ఎంటర్ ఇన్ టు ద సేమ్ సెక్షన్. నీవు నీ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒకే సెక్షన్లో అరేంజ్ చేయాలి. అది కూడా సెక్షన్ 1 అని తీసుకున్నా. మొదటి సెక్షన్లో ఇది మొదటి సెక్షన్ అనుకుంటే ఈ సెక్షన్లో 40 మెంబర్స్ ఉండాలి. నువ్వు నీ ఫ్రెండ్ మొదటి సెక్షన్లో ఉందాం అనుకుంటున్నారు కాబట్టి ఇక మీ ఇద్దరు ఫిక్స్. ఇక రిమైనింగ్ 98 మెంబర్స్నే మనం అరేంజ్ చేయగలం. టోటల్ 100 మెంబర్స్. ఈ 100 స్టూడెంట్స్లో మీ ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు అంటే మిమ్మల్ని అటు ఇటు మార్చలేము, ఇక్కడే ఉంటారు. ఇక మనం మార్చగలిగేది రిమైనింగ్ 98 పర్సన్స్. ఆ 98 పర్సన్స్లో ఈ మొదటి సెక్షన్లో వీళ్ళిద్దరు కూర్చుంటే రిమైనింగ్ 38 సీట్స్ ఉన్నాయి. ఆ 38 మెంబర్స్ని అరేంజ్ చేయవచ్చు. ఇక్కడ 60 సీట్స్ ఉన్నాయి. 60 సీట్స్లో రిమైనింగ్ 60 మెంబర్స్ని 60 వేస్లో అరేంజ్ చేయవచ్చు. అంటే ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే 98 ఫ్యాక్టోరియల్ బై 38 ఫ్యాక్టోరియల్ ఇంటూ 60 ఫ్యాక్టోరియల్. ఇది సెక్షన్ 1లో అరేంజ్మెంట్ అమ్మా. అదే
you and your friend enter in section 2. మీ ఇద్దరు కలిసి సెకండ్ సెక్షన్లో కూర్చొని ఉంటే, సెకండ్ సెక్షన్ అంటే ఇది 40 మెంబర్స్, ఇది 60 మెంబర్స్. మీ ఇద్దరు ఇక్కడ ఫిక్స్ అయ్యారు. ఇక్కడ మొత్తం ఇద్దరు ఫిక్స్ అయ్యారు. 100లో నుంచి ఇద్దరిని సపరేట్ చేసాం. ఇక మనం అరేంజ్ చేయగలిగేది 98 మెంబర్సే. ఇక్కడ 40 సీట్స్ ఉన్నాయి. 40 సీట్స్లో ఇక్కడ 40 మెంబర్స్ని అరేంజ్ చేయి. రిమైనింగ్ 58 ఉంటారు. ఆల్రెడీ 2 సీట్స్ ఫిల్ అయి ఉన్నాయి. ఈ 58 సీట్స్లో రిమైనింగ్ 58 మెంబర్స్ని అరేంజ్ చేసుకో. అంటే ఇక్కడ అరేంజ్మెంట్ వచ్చేసి 98 మెంబర్స్ని మనం అరేంజ్ చేయగలిగేది. మొదటి సెక్షన్లో 40 మెంబర్స్, సెకండ్ సెక్షన్లో నువ్వు నీ ఫ్రెండ్ ఫిక్స్ అయి ఉన్నారు ముందుగానే. ఇక రిమైనింగ్ 58 సీట్స్లో 58 మెంబర్స్ని 58 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయవచ్చు. గమనించండమ్మా, నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఒకే సెక్షన్లో ఉందాం అనుకున్నారు. మీ ఇద్దరు కానీ మొదటి సెక్షన్లో ఉంటే అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. మీ ఇద్దరు సెక్షన్ 2లో ఉంటే అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. ఈ రెండు కలిపి రాయాలమ్మ ఇప్పుడు. Therefore, number of events n of e equal to 98 factorial by 38 factorial into 60 factorial. You both enter into the first section plus you both enter into the second section. మొదటి సెక్షన్లో ఎంటర్ అయితే ప్రాబబిలిటీ, నెక్స్ట్ సెక్షన్లో అరేంజ్ అయితే ప్రాబబిలిటీ. ఫైనల్గా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ అంటే 98 ఫ్యాక్టోరియల్ బై 38 factorial into 60 factorial plus 98 factorial by 40 factorial into 58 factorial divides n of s అంటే 100 factorial. 100 స్టూడెంట్స్, మొదటి సెక్షన్ 40, నెక్స్ట్ సెక్షన్ 60. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ వన్ 98 factorial by 38 factorial into 60 factorial into ఇది బై డినామినేటర్ వేస్తున్నా. ఇది న్యూమరేటర్లోకి వెళ్తే వాల్యూ రివర్స్ అవుతుంది. 40 factorial into 60 factorial by 100 factorial ప్లస్ ఈ రెండోది సెకండ్ వన్ బై డినామినేటర్ 98 factorial by 40 factorial 58 factorial into 40 factorial into 60 factorial by 100 factorial. ఈ వాల్యూ సింప్లిఫై చేయాలంటే ఫస్ట్గా ఫ్యాక్టోరియల్స్ క్యాన్సిల్ కావాలమ్మా. ఫ్యాక్టోరియల్ చూడండి, 98 factorial by 38 factorial 60 factorial క్యాన్సిల్ అయింది. ఈ 40 ఫ్యాక్టోరియల్ని 40 into 39 into 38 ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2. ఒక్కొక్క టర్మ్ తగ్గించుకుంటూ పోతావు. ఎప్పుడు అవుతావు అంటే చివరి వాల్యూ ఫ్యాక్టోరియల్ పెట్టుకుంటే ఆ సీక్వెన్స్ ఎండ్ చేసుకోవచ్చు. ఈ 40 ఫ్యాక్టోరియల్ని 40 నెక్స్ట్ వాల్యూ 1 తగ్గించి నెక్స్ట్ వాల్యూ 30 ఫ్యాక్టోరియల్ పెట్టి ఎండ్ చేశాను. ఇక్కడ 100 ఫ్యాక్టోరియల్ ఉంది, దీన్ని 100 ఇంటూ 99 ఇంటూ 98 ఫ్యాక్టోరియల్ వాటికి ఆపుతున్నా. ప్లస్ ఇక్కడ 40 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేశా. 98 ఫ్యాక్టోరియల్ బై 58 ఫ్యాక్టోరియల్ ఇంటూ 60 ఫ్యాక్టోరియల్ని 60 ఇంటూ 59 ఇంటూ 58 ఫ్యాక్టోరియల్ బై 100 ఫ్యాక్టోరియల్ని 100 ఇంటూ 99 ఇంటూ 98 ఫ్యాక్టోరియల్ వరకు రాశా. ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 98 ఫ్యాక్టోరియల్ 98 ఫ్యాక్టోరియల్ 38 ఫ్యాక్టోరియల్ 38 ఫ్యాక్టోరియల్ రిమైనింగ్ చూడమ్మా.
0 0 2 2 times 2 5 times 39 3 cancel చేయండి 3 1 3 3 13 times 3 33 2 into 13 26 by 3 5 into 3 15 5 into 3 15 plus 1 165 ప్లస్ రెండోది కూడా ఇలాగే క్యాన్సిల్ చేయండి అమ్మా 58 ఫ్యాక్టోరియల్ 58 ఫ్యాక్టోరియల్ 98 ఫ్యాక్టోరియల్ 98 ఫ్యాక్టోరియల్ 0 0 3 2 3 times 5 59 99 3 99లో 3 3 times క్యాన్సిల్ చేయండి న్యూమరేటర్లో 59 ఉంది 5 into 33 165 LCM 165 26 59 యాడ్ చేయండి అమ్మా 9 6 15 6 plus 2 85 85 by 165 ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతుందని చూడండి 5 1 35 7 17 by 5 3 times 5 3 33 probability of E equal to 17 by 33 ఇది చూడండి you your friend enter into the same section ఇద్దరు కలిసి ఒకే సెక్షన్లో ఉండే ప్రాబబిలిటీ 17 by 33 వస్తుందమ్మా దీంట్లో రెండో బిట్ ఇచ్చాడు యూ యువర్ ఫ్రెండ్ ఎంటర్ ఇంటూ ద డిఫరెంట్ సెక్షన్ కరెక్ట్గా దీనికి ఆపోజిట్గా ఉంది చూడండి అది ఇద్దరు సేమ్ సెక్షన్లో ఉండాలనేది మొదటిదైతే రెండోది డిఫరెంట్ సెక్షన్స్ అంటున్నాడు పి ఆఫ్ ఈ వాల్యూ 17 by 33 అయితే డిఫరెంట్ సెక్షన్ అంటే పి ఆఫ్ ఈ బార్ మనకు కావాల్సింది సెకండ్ బిట్ అమ్మా ఎంటర్ ఇంటూ ద డిఫరెంట్ ఒకటి ఏ సెక్షన్లో ఉంటే రెండో వాడు సెక్షన్ 2లో ఉండాలి మొదటివాడు సెక్షన్ 2లో ఉంటే రెండో వాడు సెక్షన్ 1లో ఉండాలి అంటే ఇద్దరు ఏ ఒక్క సెక్షన్లో కూడా కలిసి ఉండరు ఇది మొదటి క్వశ్చన్కి ఆపోజిట్గా ఉంది అందువలన పి ఆఫ్ ఈ బార్ అవుతుంది ఇది పి ఆఫ్ ఈ బార్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఈగా రాసుకోండి 1 మైనస్ పి ఆఫ్ ఈ 17 by 33 33 మైనస్ 17 అంటే 16 by 33 రైట్ అమ్మా దీంతో మనకి సెక్షన్ కదమ్మా ఎక్సైజ్ 9B కూడా కంప్లీట్ అయింది